వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఉనికి రద్దు కావడానికి కాంగ్రెస్ పార్టీ పైకి బీజేపీని నిందిస్తోంది. కానీ మొదట వారు తమ సొంత గూట్లోనే ఉన్న ద్రోహులను వెతకాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం ముందుకు వచ్చిన ఆ పాత కేసు వివరాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రం నుంచో రాలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నుంచే వెళ్లాయి. ఇంత ముఖ్యమైన సమాచారాన్ని ఇన్నాళ్ళు ఎవరు దాచారు? సమయం చూసి దాన్ని బయటకు తీసింది ఎవరు అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీ. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో పార్టీకి చెందిన మహిళా కార్యకర్త ఏ సిరిలత ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. కుంభం శివకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాను పలువురు అగ్రనేతలను ఆశ్రయించానని ఆమె పేర్కొన్నారు. శివకుమార్ రెడ్డిపై రేప్, లైంగిక వేధింపులు, బెదిరింపులు మరియు బ్లాక్మెయిలింగ్ వంటి అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆమె తన ఫిర్యాదులో మీనాక్షి నటరాజన్తో సహా పలువురు సీనియర్ నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ వారంతా తన మొరను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి నేరారోపణలు లేవు. ప్రశ్న అంతా ఒకటే. ఒక మహిళా కార్యకర్త పార్టీ అంతర్గత న్యాయం కోరినప్పుడు పార్టీ నాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? బయట వేదికలపై కాంగ్రెస్ పార్టీ మహిళల హక్కులు, నారీశక్తి, జెండర్ జస్టిస్ గురించి గొప్పగా మాట్లాడుతుంది. కానీ పార్టీ లోపలే ఇలాంటి ఆరోపణలు వస్తే బాధితురాలి మాటను ఎందుకు వినలేదనేది ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరియు మీనాక్షి గారు గడిచిన 12 ఏళ్లలో వరుసగా లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చారు. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈమెను ఉద్దేశించి చేసిన టచ్మాల్ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అయినప్పటికీ తీవ్రమైన ఒత్తిడి తర్వాత ఈమె మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు కర్ణాటకలో 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం ఒక లగ్జరీ రిసార్ట్ని బుక్ చేశారు. ఆ 63 మంది ఎమ్మెల్యేలకు ఫ్లైట్ టికెట్లు కూడా అరేంజ్ చేశారు. ఎమ్మెల్యేలంతా సేఫ్గా కర్ణాటక రిసార్ట్కు చేరుకున్నారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో అసలైన ట్విస్ట్ పడింది. తన నామినేషన్ అఫిడవిట్లో ఒక చిన్న లీగల్ కేసుకి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడం ఆమె మర్చిపోయారు. అంతే, ప్రత్యర్థులు అభ్యంతరం తెలపడంతో ఆమె నామినేషన్ రద్దయింది. దీనివల్ల ఎలాంటి క్రాస్ ఓటింగ్ లేకుండానే బీజేపీ 3వ రాజ్యసభ స్థానాన్ని సులభంగా గెలుచుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ రిసార్ట్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్ కోసం పెట్టిన కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. పైగా గెలవాల్సిన చోట సీటు చేజారిపోయింది. అయితే ఇది కేవలం పొరపాటు కాదు. సొంత పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచారనే ప్రచారం గట్టిగా సాగుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచార ప్రకారం ఆమె నామినేషన్ రద్దు కావడానికి కారణమైన ఆ పేత కేసు వివరాలను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక తెలంగాణ అగ్రనేత, అలాగే మధ్యప్రదేశ్కు చెందిన మరో కాంగ్రెస్ నేత కలిపి బీజేపీ నాయకులకు లీక్ చేశారని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అన్నిటికంటే పెద్ద విచిత్రం ఏంటంటే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ కలలను ముంచేసిన ఆ లీగల్ రికార్డులన్నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే భద్రంగా ఉన్నాయి. అదే నిజమైతే మీనాక్షి ఆశలను ప్రత్యర్థులు కాదు, సొంత పార్టీ వాళ్ళే సమాధి చేశారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, మంచి మంచి కంటెంట్ కావాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఆర్థికంగా చెప్తున్నాము, చాలా చాలా సమస్యల్లో ఉన్నాము. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతుంది. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.